ఎవరు అనుకున్నారు? జంతర్ మంతర్ దగ్గర ఆర్గనైజ్ చేసింది ఎవరు? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఎవడండి? ఈయన ఈ గత 10 రోజుల నుండి శాంతి వ్యవహారంలో ఒక బిడ్డను కని, అక్రమంగా బిడ్డను కని ప్రజలకు ఏం సందేశం ఇద్దామని విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఈ జంతర్ మంతర్ మీటింగ్ లో అమిత్ షాని కలవటం. మళ్ళీ అదే విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కామెంట్ చేశాడండి. నా వీడియోలు బయట తీసుకొచ్చావు కదా సజ్జల, నీ వీడియోలు కూడా బయట తీసుకొస్తా అంటే వీళ్ళ లొత్తుకోరు వ్యవహారాలు వీళ్ళ పడక, వీళ్ళ లొత్తుకోరు వ్యవహారాలు రాష్ట్ర ప్రజలకు ఆపాదిస్తూ వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పెట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు వీళ్ళని పట్టుకుని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇదేంటి ధర్నాలు చేయటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి పరువు తన ఇంట్లోనే పోయింది, పులివెందుల్లో పోయింది, కడపలో పోయింది, ఆంధ్ర రాష్ట్రంలో పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పరువుని ఢిల్లీ నడివీధుల్లో పోగొడుతున్నాడండి. ఇలాంటి దుర్మార్గుల్ని ఉపేక్షించడం కన్నా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే దీని మీద ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల మీద, అవినీతి మీద. ఇప్పుడు మీరు కూడా వ్యాపారాలు చేస్తా ఉంటారు, రాజకీయంతో పాటు వ్యాపారాలు కూడా ఉన్న పరిస్థితి. మరి ఎట్లా చూస్తారు ఒక బిజినెస్ చేసే వ్యక్తిగా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో చేసే ప్రయత్నం చేశారు, తద్వారా ఆయన వల్ల ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదని చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ చెప్తున్నప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ ఉండదంటారా? కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా చాలా మంది, మళ్ళీ ఆలోచన చేయరంటారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రెడిబిలిటీ లేని వ్యక్తి అండి. సార్, కొత్త వ్యక్తులు, కొత్త వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళు ఆలోచన చేయరంటారా? వాళ్ళకి తెలియదు కదా ఏంటనేది. ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజున టెక్నాలజీ గానీ అన్ని అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, లేదా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారి గురించి తెలుసుకోవాలంటే నాకు 5 నిమిషాల పని, మీకైనా ఎవరికైనా సరే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి కానీ తన తండ్రి రాజశేఖర రెడ్డి గురించి తెలుసుకోవాలంటే ఒక ఇన్వెస్టర్ అంటే 200 కోట్ల నుండి 50 కోట్ల నుండి 200 కోట్లు, 2000 కోట్లు, 2 లక్షల కోట్లు పెట్టే ఇన్వెస్టర్ కి 10 నిమిషాల పని అండి. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్ గురించి తెలుసుకోవటం. ఎందుకంటే ఇన్వెస్టర్ రాగానే భారతదేశం వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వాలిపోడండి. ముందు ఒక కన్సల్టెంట్ ని పట్టుకుని, స్టాండర్డ్ పూర్సో, మూడీసో లేకపోతే రేటింగ్ సంస్థలను పట్టుకుని దేశంలో ఉన్న ప్రధాన రాష్ట్రాలు ఏమున్నాయి, ముఖ్యమంత్రులు ఎవరు, వారి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి, అక్కడ ఉన్న ల్యాండ్ ఏంటి, వాటర్ ఏంటి, సోర్సెస్ ఏంటి, ఇవన్నీ చూస్తారండి. ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారండి. ఆఖరికి ఒక మనం పొలం కొనాలంటేనే ఆ చుట్టుపక్కల రైతు ఎలాంటి వాడు, ఆ పొలంలో నీళ్లు పడతాయా లేదా, ఆ పొలంలో మట్టి ఎలా ఉంది, ఏ పైరు వేస్తే ఏ తోట వేస్తే బాగుంటుంది అనేది మనం ఎంక్వైరీ చేస్తాం. జస్ట్ ఒక 10 ఎకరాల పొలం కొనాలంటేనే. అలా ఇన్వెస్టర్ భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డిని చూసి, ఎందుకు సార్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఒక్కడు కూడా పెట్టుబడి ఎందుకు పెట్టలేదండి? అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ. ఇలా కుక్కని వీళ్ళని ఒక పక్కన కట్టేయటం కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి ఒక క్రెడిబిలిటీ లేదు, రాష్ట్రంలో కాదు కదా, తన సొంత కుటుంబంలోనే లేదండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, భారతీ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతుంది అనుకున్నారా? భారతీ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఆస్తులన్నీ భారతీ రెడ్డి పేరు మీద ఎందుకు పెట్టుకుంటుందండి? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. షర్మిల ఎందుకు వదిలేస్తుందండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒంటరి, ఎక్కడా తనకి స్థానం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లోనూ లేదు, బెంగళూరు ప్యాలెస్ లోనూ లేదు, లోటస్ పాండ్ లోనూ లేదు. తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, చిన్నాన్న కూతురు వదిలేసింది, ఓకే, రాష్ట్ర ప్రజలు వదిలేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి జగన్మోహన్ రెడ్డికి? ఇతను వెళ్ళి ఇద్దరిని పెట్టుకుని విజయసాయి రెడ్డి నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని ఢిల్లీ నడివీధుల్లో రాష్ట్రం పరువు తీయడం తప్ప వీళ్ళ వల్ల ఒరిగేది ఏమన్నా ఉందా? కనీసం 5 నిమిషాలు ఒక టాపిక్ మీద విజయసాయి రెడ్డి గారు కూడా అసంతృప్తిగా ఉన్నారు, ఆయన్నే చాలా లీకులు చేస్తున్నారనే మాటలు బయట సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా, నిజమా? ఆయన కూడా కోపంగా ఉన్నారని, ఇబ్బందిగా ఉన్నారని. విజయసాయి రెడ్డి గారు కూడా ఇబ్బందిగా ఉన్నారు పార్టీలో అని, కోపంగా ఉన్నారని, ఆయన్నే అన్ని లీకులు ఏదో చేస్తా ఉన్నారని. ఇక్కడ మొన్నటి దాకా 4 క్వార్టర్లు ఉండేవండి. ఒకటి విజయమ్మ క్వార్టరీ, నెక్స్ట్ షర్మిల క్వార్టరీ, నెక్స్ట్ జగన్ రెడ్డి క్వార్టరీ, భారతీ క్వార్టరీ. ఇప్పుడు 3 క్వార్టర్ కిల్ అయిపోయినాయండి. ఫస్ట్ విజయమ్మ క్వార్టరీ కిల్ అయిపోయింది, నెక్స్ట్ షర్మిల క్వార్టరీ కిల్ అయిపోయింది, థర్డ్ జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ కూడా కిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ అండి ఈ క్వార్టరీలో. ఇప్పుడు భారతీ రెడ్డి క్వార్టరీలో అవినాష్ రెడ్డి ప్రధానంగా, నెక్స్ట్ గౌతమ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, వీళ్ళు మాత్రమే ఉన్నారండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించిన ఆశ్చర్యపడే అవసరం లేదని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చల్లని రూపాయల నాణ్యం లాంటి వాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అవసరం లేదు తన కుటుంబానికి. చెల్లి వదిలేసింది, తల్లి వదిలేసింది, కుటుంబం మొత్తం వదిలేసింది,
రాష్ట్ర ప్రజలు వదిలేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి కావాలండి? రైట్ సార్. మొన్న రైట్. తాడేపల్లి ప్యాలెస్ లో ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి మహానుభావుడు 5 ఏళ్లు ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడని సామాన్య ప్రజానికాన్ని, ఆఖరికి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలానే పోలీస్ యంత్రాంగం బారికేడ్లు తీసేసి మొత్తం ఆ రోడ్ని, తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా ఉన్న రోడ్డుని ఫ్రీ చేస్తే పబ్లిక్ అర కిలోమీటర్ కోసం 6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయనేదో ప్రతిపక్ష నేత అనుకుని కలల్లో భ్రమిస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 ఎమ్మెల్యేల్లో తను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, అది కూడా ఎక్కడో ఉన్న పులివెందులకి. ఈయనంట రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడంట. తీరా చూస్తే గేట్లు ఓపెన్ చేసి మీరందరూ రండి